హాయ్ అండి, వెల్కమ్ టు నీలిమా భాస్కర్. కద్దుకా ఖీర్ చేసుకుందాము. ఆనపకాయ స్వీట్ ఏమేం కావాలో చూద్దాం రండి. ఆనపకాయ, కద్దు, 1 లీటరు పాలు, 1 కప్పు చక్కెర, ఒక 2 గంటలు నానబెట్టిన సాబుదాను, కోవా 1 కప్పు, మిల్క్ మేడ్ అమూల్ది, ఫుడ్ కలరు గ్రీన్ కలరు, పిస్తా కొద్దిగా, బాదాము కొన్ని. ముందు పాలను వేడి చేసుకుందాము. స్టవ్ వెలిగించి పాలు వేడి చేసుకోవాలి. ఆనపకాయ అనేది మీడియం సైజులో ఉండాలి. దీని పైనున్న తొక్కు అనేది తీసేయాలి. పొట్టు అంతా తీసేసి గీక్కోవాలి పైదంతా పొట్టు. ఇగో ఇలా ఈ విధంగా తీసేయాలి పొట్టు అనేది పైది. దాని తర్వాత మనము కొబ్బరి ఎలా తురుముకుంటామో అలా తురుముకోవాలి. ఆనపకాయని ఈ విధంగా తురుముకోవాలి. నేను చేసినట్లు చూడండి, ఇలా చేయాలి. పైదే మాత్రము తురుమాలి. లోపట విత్తులు అనేది వేయకూడదు. ఇక ఈ విధంగా తురుమాలి. 1 గ్లాసు వాటర్ వేసి కడుక్కుందాము. ఇప్పుడు కుక్కర్లో వేసుకుందాము. మొత్తం వాటర్ తీసేసి కుక్కర్లో వేసి 1 గ్లాసు వాటర్ వేసి 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుందాము. తొందరగా ఉడికిపోతుంది. మనము తురుముకున్నాం కదా, తొందరగా ఉడికిపోతుంది. కాబట్టి 1 విజిల్ వచ్చినా చాలు. పాలు అనేది ఉడికిపోయాయి. కొన్ని పాలు కోవా కలుపుకోవడానికి కొన్ని పాలు తీసుకుందాము. కోవా అందులో డైరెక్ట్ వేస్తే గడ్డలు ఉంటాయి, కలవదు. కాబట్టి కొన్ని పాలు వేడెక్కిన తర్వాత కొన్ని పాలల్లో కోవా కలిపితే కలిసిపోతుంది. కాబట్టి అలా కలుపుకోవాలి ఎప్పుడైనా సరే. పాలు వేడిగా ఉన్నాయి కదా, కొద్దిగా ఆ పాలలో మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు కొద్దిగా ఉన్న దానిలో ఇట్లా మనము ఒత్తుకుంటే మంచిగా పేస్ట్ లాగా అయిపోతుంది. చూడండి, ఒక 1 మినిట్లో పేస్ట్ లాగా అయిపోతుంది. అందులో వేస్తే అసలు కలవదు, గడ్డల్లాగా ఉంటుంది అది కోవా అనేది. కాబట్టి దీంట్లో కలుపుకుంటే తొందరగా అయిపోతుంది. చూడండి ఎంత తొందరగా అయిపోయిందో. ఇలా కలుపుకోవాలి. పాలు అనేది ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు సాబుదానా అనేది ముందు వేయాలి. సాబుదానా 1 కప్పు వేసి ఉడికిస్తే తొందరగా ఉడికిపోతాయి. సాబుదాను మనము 2 అవర్స్ నానబెట్టినాం కదా, ఉడికిపోయినాయి. చూడండి, ఒక 5 మినిట్స్లోనే ఉడికిపోయినాయి. దాని తర్వాత ఇప్పుడు మనం కలుపుకున్న కోవాను కూడా వేద్దాము. కోవా కూడా పచ్చి వాసన ఉంటుంది కాబట్టి ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇది కూడా ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. కోవా అనేది చిక్కపడాలి మన పాలల్లో. అది ఇప్పుడు 1 కప్పు చక్కెర వేసుకుందాము. ఒక 5 మినిట్స్ అయిపోయింది, ఉడికినాయి. కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. చక్కెర అనేది అడుగంటుతుంది కాబట్టి కలుపుతూ ఉండాలి. చూడండి, ఇలా కలుపుతూ ఉండాలి. మనము కలపకుండా ఉంటే అది అడుగంటుతుంది చక్కెర అనేది. కాబట్టి కలుపుతూ ఉండాలి మనము. చూడండి, ఇప్పుడు చక్కెర అనేది మెల్ట్ అయిపోయింది. చక్కెర అనేది మిల్క్ మేడ్ వేసుకుందాము. 1 డబ్బా ఉంది కదా, అందులో సగం వేసుకున్న. మిల్క్ మేడ్ కూడా అడుగంటుతుంది కాబట్టి మనము వేసే ముందు కలుపుకుంటూ వేసుకోవాలి. అది అడుగంటుతుంది కాబట్టి కలుపుతూ ఉండాలి. అది మొత్తము పాలల్లో మెల్ట్ అయ్యే వరకు. చూడండి, ఉడికిపోయింది. దాని తర్వాత ఇప్పుడు మనము ఉడికించుకున్న ఆనపకాయ అది కూడా వేసేయాలి. మొత్తం వాటర్ తీసేసి వేయాలి.
చూడండి ఇలా అయిపోతుంది. ఇప్పుడు మనము ఫుడ్ కలర్లో కొద్దిగా పాలు వేసుకొని కలుపుకొని వేయాలి. డైరెక్ట్ ఫుడ్ కలర్ వేస్తే కొద్దిగా గడ్డలు గడ్డలు ఉంటుంది కాబట్టి డైరెక్ట్ వేయకూడదు. ఇక చూడండి కలర్ ఎలా వస్తుందో. కలర్ వేయడం వల్లనే చాలా బాగా అనిపిస్తుంది, లేదంటే అది వైట్ కలర్లో ఉంటుంది. కద్దుక ఖీర్ అంటేనే కొద్దిగా కలర్ పడుతుంది కాబట్టి కద్దుక ఖీర్లో వేయొచ్చు, ఏం కాదు. ఎప్పుడన్నా ఒకసారి తింటే ఫుడ్ కలరు ఏం కాదు. ఇక చూడండి ఎలా అయిందో. మనము వాటర్ అనేది కలపొద్దు, అన్నీ పాలలో వాటర్ కలపలే, ఏది కలపలే. ఇప్పుడు కొద్దిగా పిస్తా వేసుకుందాము, బాదం కూడా కొద్దిగా వేసుకుందాము. కలుపుకొని ఒక 10 మినిట్స్ వరకు చిక్కబడేంత వరకు ఉడికించుకుందాము. చూడండి 10 మినిట్స్ అయిపోయింది, ఎలా ఉడికిపోయిందో. ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసినాక చల్లగా అయితే ఇంకా కొద్దిగా చిక్కబడుతుంది కాబట్టి ఇలాగే ఉండాలి. చూడండి ఎలా అయిందో కలర్ఫుల్గా. కద్దుకా ఖీర్ రెడీ అయిపోయింది. కొద్దిగా టైం పడుతుంది కానీ చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చూడండి కద్దుకా ఖీర్ రెడీ అయిపోయింది. మీకు మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్.